ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంత రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్పై దాడి చేయడం విచారకరమని, బాధాకరమని, దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావాల్సిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలిపారు. గతంలో కూడా ఫార్మా వద్దు, వ్యవసాయం వద్దు అని రైతులు చేపట్టిన ధర్నాను కూడా తాను మద్దతు తెలిపినట్లుగా పేర్కొన్నారు. అంతేకాక ఈ ఫార్మా కంపెనీకి దశల వారీగా భూమి రైతుల నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. 3 గ్రామాల్లో ఉన్న వారందరూ ఎస్సీ ఎస్టీలకు చెందినవారని, అక్కడున్న రైతులకు ఫార్మా కంపెనీలు ఇలాంటివి పెద్ద ఎత్తున విషయం ఏమీ తెలియదని అన్నారు. తమకు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మశక్యంగా లేదని రైతులు తెలిపారన్నారు. అక్కడున్న రైతులకు చదువు తక్కువగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఉద్యోగాలు కూడా వస్తాయన్న నమ్మకం రైతులకు లేదని అన్నారు. ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి ముందస్తుగానే తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో రైతుల మనోభావాలను తెలుసుకోవాలని అన్నారు. మాకెవరికి ఉద్యోగాలు కూడా దాంట్లో రావు, మాకు తర్వాత టెక్నికల్ అంటారు, అంత చదువుకున్న వాళ్ళం మేము ఇక్కడ లేవు మా కుటుంబాల్లో. సో మాకు దాని నుంచి పెద్ద ఉపయోగం ఉండదు, మా భూములు పోతే మా జీవనాధారాన్ని మేము కోల్పోతాం అనేటటువంటి ఆందోళన, ఆవేదన వాళ్ళు వ్యక్తం చేసి వాళ్ళ యొక్క ఆవేదన, ఆందోళన నాకు అర్థమైంది. ఇది చాలా ఎట్టి పరిస్థితులు అంటే వీళ్ళు ఎంత ప్యాకేజీలు ఇచ్చినా వాళ్ళు ఒప్పుకునేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళు ఒప్పిస్తారా, దీన్ని ఒప్పుకునేటటువంటి సరే కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, కొంత వాళ్ళ భూములతో సంబంధం లేని వాళ్ళు దాన్ని వెల్కమ్ చేయొచ్చు కాక, బట్ ఎవరైతే ల్యాండ్ ఓన్ అంటే సొంతదారులు ఉన్నారో, సొంతంగా ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా దానికి పాజిటివ్గా లేరనేది కొంచెం స్పష్టమైంది అక్కడ. దాని తర్వాత రోజు నేను ధర్నా అయిన తర్వాత నేను పొద్దు హైదరాబాద్ పోతున్నప్పుడు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదర్ దాన్ ఫార్మా లేదా ఇక్కడ నుంచి వేరే దూరంగానన్నా మీరు ఏదైనా గుట్టలు కొండలు చాలా ఉంటాయి, మనకు వ్యవసాయానికి పనికిరాని భూములు అనేకం ఉంటాయి కదా, అట్లాంటి ప్లేసెస్ ఏమైనా చూసి మీరు ప్రపోజ్ చేయాల్సి ఉండే. మరి ఇది ఎందుకు ఇక్కడ చాలా గ్రామస్తులంతా కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు దీనికని కూడా వారితో మాట్లాడడం జరిగినప్పుడు వాళ్ళకి లోన్లు ఇవ్వడం లేదని, ఎలాంటి పథకాలు మాకు అందడం లేదని, ఇదంతా అక్వైర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి లోన్లు రావడం బంద్ అయిపోయినాయి, అగ్రికల్చర్ లోన్స్ రావడం బంద్ అయిపోయినాయి. సమంజసం కాదు ముఖ్యమంత్రి గారికి, ఇది వాళ్ళ నియోజకవర్గము, వారి విషయంలో చాలా అంటే ఒక మానవత్వంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు బీద వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ భూములు పోతున్నప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ. సో కాబట్టి అది అర్థం చేసుకొని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పంతాలకు పట్టింపులకు పోకుండా అక్కడ ఫార్మా అనేటటువంటి ఫార్మా కంపెనీలను అక్కడ తీసుకొచ్చేటువంటి ఆలోచనలు నిర్మించుకోవాలి. ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మీరు ఏదైనా ఇండస్ట్రీస్, వేరే ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టించగలిగితే పెట్టించండి, తప్పలేదు. దాంట్లో వీళ్ళకి ఎఫెక్ట్ కాకుండా, వీళ్ళ భూములు పోకుండా, వీళ్ళ భూములు తీసుకోకుండా గవర్నమెంట్ భూమిలో అక్కడ చిన్న పరిశ్రమలు ఏమైనా వస్తే వాటిలో పెట్టి అక్కడ ఉన్న వాళ్లకు ఆ నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు మంచి ఉద్దేశమే, అదే చెడ్డ ఉద్దేశం ఉందని నేను చెప్పడం లేదు. బట్ అల్టిమేట్గా ప్రజలు ఏది కోరుకుంటారో మనం వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా ఆ నియోజకవర్గం, నేను ఒక నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహించిన, నా దగ్గర కూడా ఎన్నో ఇండస్ట్రీలు వస్తామని చెప్పినప్పుడు ఇట్లాంటివి ఎన్నో వచ్చినప్పుడు మానుకున్నాం, పంతాలకు పోయి వాటిని చేపట్టలేదు. ప్రజలు ఏం కోరుకుంటారో దానికే సరే వాళ్ళ నిర్ణయమే ప్రజలను వదిలేసినాం. తెలంగాణ అది తప్పెవరిది, ఆ తర్వాత నిరూపిస్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఖండిస్తున్నాం, ఎవరు కూడా కలెక్టర్ మీద దాడి చేయాలి. కానీ దాడి చేసిన కారణాలు ఏంటి అది కూడా తెలుసుకోవాలి. ఏమి కారణాలు ఏంటి, ఇట్లనే ప్రజలు, వికారాబాద్ ప్రజలు, శాంతియుత ప్రజలు అట్లా దాడి చేయాలి. వాళ్ళకేమో వాళ్ళ మీద దాడి అవుతుంది, వాళ్ళ భూమి ఉంచుకుంటామనే అపోహలు ఉండే. ఆ అపోహలు ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే ప్రభుత్వం మీద నమ్మకం పోతుందో అప్పుడు వస్తుంది. వాళ్ళు నాకు తెలిసింది, ఎవరో కలెక్టర్ గారు కలిసిన వారు అక్కడ పెద్ద పోలీస్ తోటి పోలేదు, పోయి వాళ్ళతో మాట్లాడుతున్న అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలు వచ్చేందుకు ప్రభుత్వం కారణమే, క్లారిటీగా చెప్పలేదు. ఫార్మా కంపెనీ అక్కడ పెడతారు, నేను ఇక్కడ లోకలని నాకు తెలియదు, నీకే అరుణ గారికి తెలియదు. ఫార్మా కంపెనీ అక్కడ ఎందుకు పెడతారు? ఆ పెద్ద ఫార్మాసిటీ అని హైదరాబాద్ పక్కన ఎవరు పెడతారు? ఫార్మాసిటీ ఎవరు కావాలి? సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఇంకేమన్నా అంటే కంది ఫ్యాక్టరీ అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఫార్మాసిటీ ఇక్కడ ఎందుకు పెడతారు? అయితే ఇవన్నీ క్లారిటీగా పబ్లిక్ చెప్తుంది.
అవి అపోహలు ఉండకపోవచ్చు. దీంట్లో ప్రభుత్వం కూడా పాత్ర ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల నమ్మకం ఇంకా పొందలేదు. ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు. ఆ గ్యారెంటీ ఇచ్చిన వాళ్ళే అవి పెట్టుకోకుంటే ఈ కొత్తగా ఏదో వచ్చి భూ స్వీకరణ చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళ మీద అనుమానం వస్తుంది. అంటే తప్పున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి అంటున్నాం, మా పార్టీ వాళ్ళు అయితే ఇక్కడ దాడి చేయరు. కలెక్టర్ మీద చేసేటువంటి ధర్నా చేయాలి, అది తప్పు. కానీ ప్రభుత్వం మీద తప్పుంది. దాంట్లో 2-3 రాజకీయాలలో ఉండొచ్చు ఇన్వెస్టిగేషన్, వాళ్ళను అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. కానీ సాధారణ ప్రజలను హింసించొద్దు, అరెస్టు చేసుడు బంద్ చేయండి. సాధారణ ప్రజలు